శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 5వ తేదీ ఏప్రిల్ 2025 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ఇంకా కొంచెం పరీక్షలకి నిలబడాల్సినటువంటి కాలం. అయితే గురువుగారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. ఏలినాటి శని ప్రారంభం అయిపోయింది కాబట్టి కొద్దిగా స్థానచలనం ఉండడము, అలాగే దూర ప్రాంతాలకి తరచుగా వెళ్ళి రావడము, అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోవడము, సంతాన రీత్యా కొంచెం అసంతృప్తి కలిగేటటువంటి పరిస్థితి, రుణాల విషయంలో మటుకు మీరు కోరుకున్న రుణాలు మీకు చేతికి దొరకడము, ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడం గాని, ఉద్యోగ జీవితం గాని, వ్యాపార జీవితం గాని, పిత్రార్జితాలు రావడం గాని, ఇలాంటివి ఏవైనా సరే మీరు ఓర్పు కలిగి ఉండవలసిందే. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారి నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. అలాగే ఒకసారి నవగ్రహ హోమాన్ని చేసుకోండి. ఇవి చేయడం వల్ల చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది. మీ మాట తీరు చాలా బాగుంటూ ఉన్న కారణం చేత 10 మందికి మీ మాట వల్ల మంచితనంతో అనుకూలమైనటువంటి ఫలితాలు తెచ్చుకోగలుగుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మీ ఆశయం సిద్ధించడం కొరకు మీరు ఎంత కష్టపడాలో అంత కష్టపడండి. జీవిత ఆశయం ఈ మే లోపలే తీరుతుంది. ఇది కూడా చెప్పదగినటువంటి అంశంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయడము, ఈ చెప్పినటువంటి హోమాలు చేసుకోవడము, ఇలాంటివి చేసుకున్నందువల్ల ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏర్పడేటటువంటి దుష్ట ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిహరింపబడిపోతాయి. మీకు మానసికమైన ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి ఎంత అద్భుతమైన కాలం నడుస్తోంది అంటే, లాభస్థానంలోనే 5 గ్రహాల సంచారం అంటే అది మాటలైన విషయం కాదు. రాశిలో ఉన్నటువంటి గురువుగారు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. తృతీయ స్థానంలో ఉన్న కుజుడు అద్భుతాలే. ఇక పంచగ్రహ కూటమి లాభస్థానంలో. ఎంత అద్భుతమైన విషయాలండి. జీవితాశయం పెరవేరుతుంది. అలాగే ముఖ్యమైనటువంటి ఆశయ సాధనలో మీరు ఇప్పటి వరకు ఎంత కష్టపడి ఉన్నారో, మీకు ఎవరెవరు సహకరించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇంతో అంతో ధన లాభం కలిగేటట్టుగా చేస్తారు. అనేక విధంగా మీకు జీవితం ఉల్లాసంగా నడుస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇంత అద్భుతమైన కాలము నభూతో న భవిష్యతి అని చెప్పాలి. ఇక ముందు ఇలాంటి ఇంత గొప్పగా ఉండే స్థితులు ఇక ముందు ఇప్పట్లో రావు. పోనీ వెనక ఈ మధ్య కాలంలో ఏమన్నా వచ్చాయా అంటే ఇప్పుడిప్పుడే కనుచూపు మేరలో లేవు. అంత అద్భుతమైన కాలం మీకు నడుస్తూ ఉంది. చెప్పదగినటువంటి అంశాలు ఇవన్నీను. అద్భుతమైనటువంటి అంశాలు. జీవితంలో వివాహం కాని వారికి, ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్న వారికి వివాహం అయిపోతుంది. సంతానం కాలేదు అన్న వాళ్ళకి సంతానం అయిపోతుంది. ప్రమోషన్స్ కావాలి అనుకున్న వారికి ప్రమోషన్స్ వస్తున్నాయి. అసలు నిరుద్యోగం అండి మాది, ఇప్పుడిప్పుడే చదువు అయిందండి అన్న వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి వేరే ఉన్నతమైన స్థితికి వెళ్తున్నారు. వారు కోరుకున్న జీవితంలోకి వెళ్తున్నారు. హోదాలు వస్తున్నాయి. 1కి 2 ఉద్యోగాలు చేసేటటువంటి అవకాశం కలుగుతోంది. ధనము ఇబ్బడి ముబ్బడిగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఉన్నాయి. కుటుంబంలో చక్కగా శుభకార్యాల నిర్వహణ చేస్తారు. సన్మాన సత్కారాలు అందుకుంటున్నారు. అధికారం చేజిక్కించుకుంటున్నారు. పై అధికారుల యొక్క మెప్పు పొందుతున్నారు. ఎన్ని రకాల అంశాలు బాగుండాలో అన్ని రకాల అంశాలు బాగున్నాయి. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. మరింత మానసిక ప్రశాంతంతో ఉంటారు. శుభం. మిథున రాశి వారికి రాశిలోనే సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడి సంచారము, దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ సంచారము, ఈ 2 కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. మరి మిగతా విషయాలలో పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. సంతాన రీత్యా కానీ, ధనము రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, మీ మాట రీత్యా కానీ, మీ పరపతి రీత్యా కానీ, అలాగే స్థిర చరాస్తుల రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ, అన్ని రకాలుగాను, ఒకటేమిటి అన్ని రకాలుగాను మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలే ఎక్కువగా ఉన్నాయి. దశమ స్థానంలో రవి గారు చాలా బాగుంటూ ఉన్నప్పటికీ అక్కడ రాహుతోనూ శనిగారితోనూ కలిసి ఉన్న కారణం చేత ఉద్యోగ జీవితంలో మీ కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి చూస్తారు.
ఈ కింది స్థాయి ఉద్యోగులందరూ మేము ఇంత అధికమైన క్రమశిక్షణని భరించలేకపోతున్నాము అనేటట్టుగా ఉంటారు. అంటే ఒక మిలిటరీ డిసిప్లిన్ తీసుకొచ్చి మామూలు సాధారణ కార్యాలయాల్లో పెడతారు మీరు. ఇక్కడ కొంచెం సడలింపు ఇవ్వండి. మిగతావన్నీ బావుంటాయి. ఉద్యోగ జీవితము బావుంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి ఉంటుంది. మీ కింది స్థాయి ఉద్యోగులు గూడా బావుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులొస్తాయి. అనుకూలమైనటువంటి సంచారము, చంద్రగ్రహ సంచారము. దీనివల్ల ధన లాభాలు పెరుగుతాయి. ఇటువైపు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కాస్త సంతృప్తి కనిపిస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఇప్పుడిప్పుడే మనకి మంచి రోజులు ప్రారంభమయ్యాయి అనే దిశగా ఈ గ్రహస్థితుల యొక్క అనుకూలతలు కనిపిస్తూ ఉన్న కారణం చేత ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి. మరిన్ని పరిస్థితులు బాగుంటాయి. మరింతగా మీకు ఆత్మ సంతృప్తి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, చాలా వరకు ఓర్పు కలిగి ఉండాలి. ఇది మరొకసారి హెచ్చరిక చేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా అనుకూలతలు సంభవిస్తున్నాయి. అయితే ఒకంత మానసిక వేదన కూడా కనిపిస్తోంది. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం గాని, శుక్రగ్రహ ప్రభావం గాని, కేతుగ్రహ ప్రభావం గాని అనేక విధాలుగా మీకు మనశ్శాంతిని పెంచుతోంది, లాభాలను ఇస్తోంది, ఊహించని విధంగా ఉన్నత స్థితిని ఇస్తోంది, సంపదలను ఇస్తోంది, ఆధ్యాత్మిక చింతనని పెంచుతోంది, అన్నదమ్ముల సహాయ సహకారాలని పెంచుతోంది. అలాగే దగ్గరి బంధువులతో మమేకమై చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతున్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా అనుకూలత కనిపిస్తోంది. అలాగే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు మీకు గురువు గారి ఆశీస్సుల రూపంలో కనిపిస్తోంది. ఇన్ని రకాల అద్భుతమైన ఫలితాలు కర్కాటక రాశికి ఉంటూ ఉన్నాయి కాబట్టే నిన్న మొన్నటి వరకు అష్టమ శని దోషాన్ని కూడా వీరు తట్టుకోగలిగారు. ఇప్పుడు అష్టమంలోని శని నవమంలోకి వెళ్ళిపోయి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు. అయితే గురువు గారి రాశి మార్పు ఇంకా అవ్వలేదు కాబట్టి ఫలితాలు ఇంకా అత్యద్భుతంగానే ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. ఇంకా మీరు ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆశాజనకంగా ఉంది జీవితము. ఈ తృప్తితో ఉన్నారు మీరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంకా ఇంకా అధిక ఫలం, మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి చాలా పరీక్షల కాలం. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంది. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఇక మిగతా గ్రహాల విషయంలో ఖచ్చితంగా మీరు భగవంతుడికి సర్వస్వ శరణాగతి పొందవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్ని గ్రహాల అనుకూలతలు ఉన్నప్పుడు ఏది మంచి జరుగుతుంది అని చెప్పగలము? ఉద్యోగ జీవితంలో పరస్పర భిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, పై అధికారుల యొక్క మందలింపులు కనిపిస్తున్నాయి. అలాగే పై అధికారుల యొక్క మన్ననలు కనిపిస్తున్నాయి. ఇలా రెండు పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు ఒకే రాశిలో కనిపిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అంశాలలో బాగా మెచ్చుకుంటారు పై అధికారులు, కొన్ని అంశాలలో కొంచెం మందలింపులు ఉంటాయి. ఒక అంశానికి ఇలా మెచ్చుకున్నారు, ఒక అంశానికి ఇలా అన్నారు అని చెప్పి మీరు ఏది జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఇలా అనిపించుకున్నాము అనే లాటి కుశంక మనసుకి పడుతూ ఉంటుంది. ఏమీ పర్వాలేదండి. ఓర్పు కలిగి ఉండండి. పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అష్టమ స్థానంలో శని సంచార దోషం కలుగుతుంది. అదే అష్టమ స్థానంలో రాస్యాధిపతి అయినటువంటి రవి గారు రాహుతోనూ శని గారితోనూ కలిసి ఉన్నారు. మరి నీచ బుధుని యొక్క సంచారం కూడా అక్కడే ఉంది. అంటే అష్టమ స్థానం బాగా ఇబ్బంది పెడుతోంది మిమ్మల్ని. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా నూతనంగా ప్రారంభించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీ జన్మజాతకంలో స్థితులు బాగున్నాయా లేదా అనేది చూడకుండా చెయ్యకండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పరిహారాల విషయంలో ఏది కుదిరితే అది చేసుకోండి. పరిహారాలు చేసుకోకుండా ఉండద్దు. ఆత్మ సంయమన శక్తి పెరగడానికి కావలసినటువంటి మనోధైర్యం మీకు భగవంతుడిస్తాడు.
శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి భగవంతుని యొక్క ఆశీస్సులు ఏ విధంగా ఉన్నాయి అంటే, సప్తమ స్థానంలో 5 గ్రహాల కలయిక జరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ధోరణిలో ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క ఫలితాలు, వీటి నుంచి, ఈ దుష్ట ఫలితాల నుంచి మిమ్మల్ని తప్పించడానికి వీలుగా ఉన్న గురువు గారి అనుగ్రహ ఫలితాలు. పరస్పర విరుద్ధమైనటువంటి 2 భావాలు కూడా, ఇటు సప్తమ భావం గాని ఇటు నవమ భావం గాని, ఈ 2 కూడా మిమ్మల్ని ఈ ద్వంద్వ ప్రవృత్తిలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ సప్తమ భావంలో ఉన్న గ్రహాలన్నీ ఇబ్బంది పెడుతున్నాయి, ఇరకటంలో పెడుతున్నాయి. నవమ భావంలో ఉన్నటువంటి గురువు గారు వాటి నుంచి మిమ్మల్ని రక్షించే విధంగా ఉన్నారు. కాబట్టి మీ సొంత ప్రయత్నంగా మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా నష్టాలు సూచితమవుతూ ఉంటే ఇప్పుడు ఈ పని చెయ్యొద్దు అని అనుకుని అప్పటికి ఆ పని ఆపేసేయండి. ముఖ్యంగా ధనము పెట్టే విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఎవరితో అయినా సరే, స్నేహితులు అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఆత్మీయులు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, మన కడుపున పుట్టిన బిడ్డలు అవ్వచ్చు, ఎవరైనా సరే ఒకంత ఓర్పు కలిగి ఉండండి. కొన్నాళ్ల వరకు ఈ పరిస్థితి ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటూ ఎవ్వరితోనూ విభేదాలు రాకుండా చూసుకోండి. మీ వంతు ప్రయత్నంగా మీరు చెయ్యండి. ఆ పైన భగవంతుడు ఉన్నాడు. ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంతాన రీత్యా బాగుంది కదా అని ఏదంటే అది మాట్లాడకండి. మాతృవర్గ రీత్యా బాగుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కూడా కొంచెం బానే ఉంది. మన ప్రయత్నంగా మనము జాగ్రత్తగా ఉండడమే మీరు చేయవలసినటువంటి తక్షణ కర్తవ్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి ఒక అదృష్టవంతమైన కాలం మీ వెనకాలే ఉంది. ఈ షష్ఠ స్థానంలోనే 5 గ్రహాల కలయిక ఉండడము, అందులో శుక్రాచార్యుల వారు తప్ప మిగతా 4 గ్రహాల యొక్క ఫలితాలు కూడా అత్యద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత మీకు చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఊహించని విధంగా విజయాలు వస్తాయి. పూర్వం ఏ పని ప్రారంభించి ఉన్నారో అందులో మీకు ఇప్పుడు విజయాలు ఉంటాయి, సంతృప్తి ఉంటుంది. అలాగే స్నేహితులు ఎక్కువ అవుతారు. మీకు ఎవరన్నా శత్రువులు ఉన్నారా అంటే వాళ్ళ శత్రుత్వం వీడి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. అనేక రకాలుగా బంధుత్వాలు పెరుగుతాయి, ఆకర్షణలు పెరుగుతాయి, ధనము పెరుగుతుంది, మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ఆరోగ్యం బాగుంటుంది. పందేళ్ళ లాంటి వాటిట్లలో మటుకు ధనం పెట్టకండి. అందులో ధనము వచ్చే అవకాశం కనబడబోవడం లేదు. ధనము మీరు ఎవరికన్నా రుణము ఇవ్వాలి అంటే కాస్త మంచి సమయము, తారాబలము చూసుకొని ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగానే పోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ధనాన్ని ఎవరికైనా రుణముగా ఇవ్వాలంటే మటుకు కించిత్ జాగ్రత్త వహించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక భార్యాభర్తల అంశం కానీ, సంతాన పరంగా గాని, మాతృవర్గ పరంగా గాని, ఉద్యోగ పరంగా గాని, వ్యాపార పరంగా గాని ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కొండంత ధైర్యం గురువు గారి యొక్క సప్తమ స్థాన స్థితి అద్భుతంగా ఉందండి. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు కూడా చాలా బాగున్నారు. 2 శుభగ్రహాలు చక్కగా యోగిస్తూ ఉన్న కారణం చేత మనశ్శాంతి ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది, ధనము మీకు కోరుకున్న ధనం వస్తుంది. అలాగే లాభస్థానంలో కేతువు గారి యొక్క స్థితి కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్న కారణం చేత ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఉద్యోగ జీవితంలో ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు అందబోవడం లేదు. ఇక్కడ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. ఇక పంచమ స్థానంలో రవిరాహు కలయిక జరుగుతూ ఉంది. ఇది అంత మంచిది కాదు. అలాగే నీచ బుధుని యొక్క స్థితి కూడా అక్కడే ఉన్న కారణం చేత కించిత్ అనారోగ్యం ఉండేటటువంటి అవకాశము. ఏ పనులు ముందరికి వెళ్లకుండా కాళ్ళకి బంధనం వేసినట్టుగా ఉన్న పరిస్థితి. బలవంతాన మీరు పనులు చేయవలసి వస్తుంది. అయినా కూడా అంత పెద్దగా ప్రయోజనం కనిపించబోవడం లేదు. నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీకు చాలా వరకు గురువు గారి యొక్క ఆశీస్సులు అందుతూ ఉన్నాయి. ఈ పూజలు పునస్కారాలు చేసుకున్నందువల్ల, చేయించుకున్నందువల్ల ఇంకా త్వరగా మీకు చక్కగా గురువు గారి ఆశీస్సులు అందుతాయి అని చెప్పి తెలియజేస్తూ,
ఆధ్యాత్మిక చింతనని పెంచుకోండి, పెంచుకుంటారు. చాలా మనశ్శాంతితో ఉంటారు. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఒక్కింత మానసిక ఉత్సాహం తగ్గుతోంది. ఈ ఉత్సాహం మళ్ళీ ఏ విధంగా పెరుగుతోంది అంటే, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో 10 మందికి ప్రయోజనం కలిగిద్దాము అనే విధంగా ఈ నిర్ణయాల్ని మార్చుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి. ప్రజోపయోగ కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు. సన్మాన సత్కారాలు అందుకుంటారు. అలాగే వివాహ జీవితం కూడా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా, సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. పిత్రార్జితాలు ఎక్కువ చేతికి అందబోవడం లేదు. అలాగే పితృవర్గానికి కొంచెం అనారోగ్యంగా అనిపిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోమని చెప్పండి. ఏదైనా స్థిర చిరాస్తుల అభివృద్ధి కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కొద్ది కాలం ఆగమని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుటుంబంలో మీరు ఎంత సమయం వెచ్చిస్తూ ఉంటారో చాలా సంతృప్తి కలిగించే విధంగా నా కుటుంబం నాకు ఉంది అని చెప్పి చాలా సంతోషపడతారు. ఇంకా ఇంకా ఎక్కువ సమయం వెచ్చించాలి అని చెప్పి మీరు నిర్ణయం తీసుకుంటారు. అలాగే స్థాన చలనాలకు అవకాశం ఉంది. మీకు ఇష్టమైన ప్రాంతాలకి, మీరు కోరుకున్న ప్రాంతాలకి బదిలీ అవుతుంది. ఉద్యోగ జీవితం బాగుంది. ఇన్ని రకాలైనటువంటి పాజిటివ్స్ కనిపిస్తూ ఉన్న కారణం చేత పూర్వం కన్నా ఇప్పుడు మాకు చాలా మేలుగా ఉందండి అనేటటువంటి ఆలోచనలు మీకు వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ హోమం చేయించుకోండి, లేదా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, లేదా నవధాన్యాలు దానం ఇవ్వండి. మీకు ఇంకా ఇంకా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతుంది. జీవితాశయాలు నెరవేరుతాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. ఏలినాటి శని వెళ్ళిపోయింది. అలాగే రుణాల రీత్యా మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి రుణాలు అయితే ఉండవు. అవి మీరు ఇచ్చిన రుణాలు అవ్వచ్చు, లేదా మీరు తెచ్చుకున్న రుణాలు అవ్వచ్చు. ఏవి కూడా మిమ్మల్ని నొప్పించేవిగా ఉండవు. సకాలంలో ధనం అందుతుంది. ఆత్మీయత అనురాగాలు పెంపొందించబడుతున్నాయి. మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతోంది. అయితే పితృవర్గ రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఇక అనేక రకాలుగా మనశ్శాంతి ఉంది. దైవారాధన చెయ్యండి. దైవం బాగా అనుకూలిస్తున్నారు మీకు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, జరుగుతాయి. సన్మాన సత్కారాలు పెరుగుతాయి. మీకు మీ మాట తీరు బాగుంటుంది. అనేక విధాలుగా మిమ్మల్ని ప్రేమించేవారు, మిమ్మల్ని పొగిడేవారు, మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు మీ పక్కన చేరతారు. అంత అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత భగవంతుడి పట్ల కృతజ్ఞతాపూర్వక స్తోత్ర పారాయణాలు చెయ్యవలసిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. అన్నింటా కూడా మీకు జయమే. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనేక విధాలుగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి సమయం. మనశ్శాంతి లేదు. కుటుంబంలో వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల నుంచి సహాయ సహకారాలు లేవు. అలాగే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు లేవు. సంతానం చూస్తే సంతానం పట్ల పూర్తి అసంతృప్తి ఉంది. ఏదైనా రుణభారాలు తగ్గుతాయా అనుకుంటే రుణాలు చేయవలసిన పరిస్థితి ఉంటుంది తప్ప మీరు ఎవరికైనా ధనం ఇచ్చుంటే అవి వసూలు అవ్వడం కష్టమవుతోంది. వివాహాది శుభకార్యాలు కుదరడం లేదు. పెద్దల పట్ల ఎంతో గౌరవాభిమానాలు ప్రదర్శిస్తున్నా కూడా పెద్దలలో అసంతృప్తి ఉండి మన మీద సరైనటువంటి ఆదరణ మన పట్ల కనిపించబోవడం లేదు. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చాలా అసంతృప్తిగా ఉంటున్నారు. ఇక ఏదైనా పెట్టుబడులు పెట్టి లాభాలు తెచ్చుకుందామా అనుకుంటే పూర్తిగా వ్యాపార వ్యవస్థ నిర్వీర్యం అవుతోంది. ఇలా అనేక రకాల అంశాలలో మీకు ఉత్తేజం లేదు, ఉత్సాహం లేదు. ఈ రకమైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నందువల్ల ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, గురుగ్రహ స్తోత్రాలు బాగా పఠించండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత ఒకసారి శని గారికి తైలాభిషేకం చేయించవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే ఆరోగ్య విషయంలో ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఏర్పడుతూ ఉన్నట్లయితే వైద్యుని యొక్క సలహాలు తీసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి చాలా పరీక్షల కాలం కొనసాగుతూ ఉంది. వీరు తప్పనిసరిగా నవగ్రహ హోమం చేయించుకోవాలి, దుర్గా నామ పారాయణ చేసుకోవాలి.
విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి. ఇష్టదేవతారాధన చేయాలి. ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు కనబడుతున్నాయి. కుటుంబ జీవితంలో కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఓర్పుతో పరిష్కరించుకోవాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఏమీ ఉండబోవడం లేదు. అలాగే అపవాదులు, అపనిందలు కొంచెం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా ఇంకా సహాయ సహకారాలు లేవు. సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. రుణాలు చేయడంలో కొంచెం రుణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏ గ్రహాలు కూడా అనుకూలత లేవు. అనుకూలత ఉన్నటువంటి శుక్రగ్రహము కూడా నీచ బుధునితోనూ, రవి రాహువులతోనూ, శనిగారితోనూ కలిసి సంచరిస్తూ ఉన్న కారణం చేత స్త్రీలతో సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్నేహితులతో సరైన సంబంధ బాంధవ్యాలు లేకపోవడము, అలాగే ఆహారం తీసుకునే క్రమంలో ఏదైనా ఫుడ్ ఎలర్జీ లాంటివి ఉండడము, ఆరోగ్యం సహకరించకపోవడము, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్న కారణం చేత భగవంతునికి సర్వస్వ శరణాగతి పొందండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి స్తోత్ర పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుకూలతలు సిద్ధిస్తాయి. కాస్త మనశ్శాంతి కలుగుతుంది. ధనము ఖర్చు అయ్యేటప్పుడు ఏ విధంగా తగ్గించుకోవాలి అనే ఆలోచనలు వస్తాయి. ఏదో విధంగా మీకు భగవంతుడు మేలు చేస్తాడు. మనం భగవంతుడిని నమ్మడం అనేది ప్రధానం ఇక్కడ. ఈ చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఆత్మవిశ్వాసంతో ఉండండి. మరింత ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు అందుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.